అరవకు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నువ్వేమీ చేయలేవు. సంధ్య వదలండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వెల్, మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఏదో ప్రతాప్ గారి భార్య అని చూస్తుంటే అలా రెచ్చిపోయి అరుస్తుందేంటి? కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా. అది కాదులే శశి, సంధ్య తన ఫ్రెండ్ రూప తరపున వకాల్తా పట్టుకొచ్చింది. సంధ్య రూప క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సంధ్య మాటలు సీరియస్గా తీసుకోకు. ఈ విషయం ప్రతాప్తో చెప్దాం, అతన్ని చూసుకుంటాడు. సరేనా? ఇక్కడితో ఆగను. సంధ్యని ఇంకా ఇంకా రెచ్చగొడతాను. నీ కాపురాన్ని మొక్కలు చేస్తాను, కుక్కలు చింపిన బిస్తరి చేస్తాను. నన్ను ఇలా రెచ్చగొట్టే పీకల మీదకి తెచ్చుకున్నా. కాపురం కూల్చుకోబోతున్నా. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. మా అమ్మను వదిలేసి వెళ్ళిపోండి. ఫోన్ ఎవరికి? మృణాలిని. నీకేం తల్లి, నువ్వు హవేలీలో బాగానే సెటిల్ అయిపోయావు. నీ కొడుకే నా కాపురంలో చిచ్చుపెట్టాడు. ఫోన్ ఎవరికి అంటే మాట్లాడవే. హలో. హలో ప్రతాప్, నేను మీ పెద్దమ్మని. బిజీగా ఉన్నావా? పర్లేదు, చెప్పు. ప్రతాప్, అసలు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు నేను నా చిన్న కోడల్ని చూశాను. చిన్న కోడల? ఎవరు? ఎవరేంటి, మిస్సెస్ ప్రతాప్, మీ ఆవిడ సంధ్య. సంధ్యను చూసావా? ఎక్కడా? ఎక్కడో కాదు, ఇక్కడే హవేలీలోనే. హవేలీలోనా? తన హవేలీకి ఎందుకు వచ్చింది? ఈ అత్తయ్యతో గొడవ పడ్డానికి. సీమ టపాకాయలాగా చిటపటా పేలింది గాని భలే అందంగా ఉందిలే. చిన్ని చిన్ని కళ్ళు, బుజ్జి నోరు, తెగ ముద్దొచ్చింది. ఇదిగో, నీకు పుట్టబోయే పిల్లలకి తన పోలికే రావాలి. వస్తుంది. నువ్వు దీవించావు కదా, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకురా అంత కోపం? నీ పిల్లలకి నీ పోలిక కాకుండా మీ ఆవిడ పోలికే రావాలి అన్నాననా? అది సరే, సంజయ్ వచ్చి ఏం చేసింది? కోపంతో శశిరేఖని నానా మాటలు అంది. ఏముంది? పెళ్ళైన వాడి వెనకాల పడ్డానికి సిగ్గులేదా అంటూ దులిపేసింది. పాపం, రూపా సంధ్య ఫ్రెండ్స్ కదా. శశిరేఖ సందీప్ను పెళ్లి చేసుకుంటే రూప జీవితం నాశనమైపోతుందనే భయంతో రూప తరపున దెబ్బలాడ్డానికొచ్చింది. థాంక్ గాడ్. ఈవిడెలా అనుకుంటుందా? పాపం, మనం నాటకం ఆడుతున్నావని సంధ్యకి తెలియదు కదా. చెప్పినా పట్టించుకోలేదు.
పోన్లే అనుకున్నాను. అయినా శశి కూడా ఊరుకోలేదు, పాత్రలో జీవించేసింది. హె, సంధ్యకి మాటకు మాట సమాధానం చెప్పింది. ఎందుకు అలా చేసింది? అందులో తప్పే ఉందిరా. శశిరేకుందా? ఆ, నా పక్కనే ఉంది. ఒకసారి ఫోన్ తనకివ్వు. శశి నీతో మాట్లాడతాడట. పాపం ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. కంగారేమీ లేదని చెప్పు. తీసుకో. హలో హలో ప్రతాప్ గారు, చెప్పండి. పెద్దమ్మ చెప్పింది నిజమేనా? ఇక్కడికి వస్తున్నట్టు సంధ్య గారు మీతో చెప్పలేదా? చెప్తే ఎందుకు రానిస్తాను? ప్రాబ్లం ఏం లేదండి, మీరు ఆవిడనేమీ అనకండి. పాపం నేను నిజంగానే సందీప్ని పెళ్లి చేసుకుంటానేమోనని, రూప జీవితం నాశనం అవుతుందేమోనని వచ్చారు. నో, యాక్చువల్గా తను వచ్చింది తనొచ్చింది చెప్పండి ప్రతాప్ గారు, తను ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో తనే చెప్పింది కదా. అయినా తనేదో వాగేసి వెళ్ళిపోయేది. నువ్వెందుకు మాటకు మాట సమాధానం చెప్పావు? చెప్పకపోతే నేను తప్పు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఎలాగో ఇది నాటకం అని కొంచెం లిబర్టీ తీసుకున్నాను, అంతే. తప్పు చేశానా? పోనీ ఫోన్ చేసి సంధ్య గారికి సారీ చెప్పమంటారా? వద్దు, జరిగిన గొడవ చాలు, వదిలే. నేను చూసుకుంటాను. సంధ్య నేను కన్విన్స్ చేసుకుంటాను. పాపం సంధ్య గారు చాలా సెన్సిటివ్ అనుకుంటాను. తన ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుందంటేనే అంత ఆవేశపడ్డారు. అదే తనకి జరుగుతుందంటే అమ్మో. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. ఓ పని చేయండి, హవేలీలో మన నాటకం గురించి సంధ్య గారికి పూర్తిగా చెప్పేయండి. అంతటితో అది ఆగదు. అనవసరంగా ప్రాబ్లంలో పడతాం. ఆ సీక్రెట్ మన మధ్య ఉండాలి. మరి సంధ్య గారిలా? సంధి విషయం నేను చూసుకుంటాను. ఓకే. చెప్పా పెట్టకుండా సంధ్య హవేలీకి ఎందుకెళ్ళింది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మృణాలినికి శశిరేఖకి అసలు ప్రాబ్లం తెలియలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పొరుగు పోయేది. శశిరేఖ హవేలి వదిలి వెళ్ళిపోయేది. మూటా ముల్లె సర్దుకొని నీ మొగుడు వెనకాలే వచ్చేసి కష్టపడి చెమటోర్చి పెళ్ళాన్ని పోషించుకుంటాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోలేకపోయినా కనీసం పువ్వులైనా చూసుకుంటాను సంతానం. అమ్మా, ఈయనేం చేయమంటావు చెప్పు. నువ్వు లోపలికి వెళ్తావా, ఈయన జైల్లో పడేయమంటావా? ఎక్కడికెళ్ళొచ్చావే? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ కొడుకుని అడిగారా? నన్నెందుకు అడుగుతున్నారు? అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి? వాడు మగవాడు. అయితే ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొచ్చా? మొగాడికో రూలు, ఆడదానికో రూలా? ఇదిక న్యాయం.
మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏడుస్తున్నాను. సంధ్య, ఏం జరిగిందే? ప్రతాప్ ఏమన్నా అన్నాడా? నువ్వేదో మీ ఆయనకి రికమెండ్ చేసి మా ఆయన ఇక్కడ ఉండేలా ఒప్పిస్తావని ఆశతో ఉన్నాను. తను దూర సందు లేదు, మెడకో డోల్ అన్నట్టు నా గీత బాలేదని నేను ఏడుస్తుంటే మీ పక్క వాయిద్యం ఒకటి. సంధ్య, వాడు నీతో బాగానే ఉంటున్నాడు కదే? బానే ఉండడం అంటే ఏంటి? బానే ఉండడం అంటే ఏంటి? రాత్రిపూట గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడమా? ఏంటి ఆ మాటలు? ఎవరైనా వింటే వింటే కొత్తగా వచ్చి నష్టమేముంది? పరువేలాగో బజార్లో పడింది. అసలేం జరిగిందో చెప్తావా? చెప్తాను. ఎందుకు చెప్పను? మీ కొడుకు చేసిన ఘనకార్యం విని బాగా మురిసిపోదురు కాని ఏం చేశాడంటే ఎవరే? మీ ఆయన? మాట్లాడు. మాట్లాడు సంధ్య. వాడెందుకు చేశాడో ఏమో. కాల్ కట్ చేస్తుందేంటి? అదేంటి కాల్ కట్ చేసావేంటి? ఏదైనా పనుంటేనే కదా వాడు చేసేది. నాకు మీ కొడుకుతో పని లేదు, మాట్లాడే ఉద్దేశం లేదు. ఇంకా కోపం తగ్గినట్లేదు. సిగ్గుండాలి. కాల్ కట్ చేస్తే అర్థం చేసుకోవాలి. చూడు సంధ్య, ఇలా మొండితనాన్ని పోతే చిన్న చిన్న గొడవలే పెద్దవైపోతాయి. ముందు వాడితో మాట్లాడు. నేను మాట్లాడినంతే. కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయి సంధ్య. ఏమొచ్చిందంత సమస్య? ఎందుకంత కోపం? నన్ను కాదు అడగాల్సింది, మీ కొడుకుని. ఏమై ఉంటుంది? ఈసారి ల్యాండ్ లైన్ ట్రై చేసి చూద్దాం. వాడే, డౌట్ లేదు. ప్రతాపే చేసుంటాడు. మొబైల్ లిఫ్ట్ చేయట్లేదు కదా, అందుకే వాడు ల్యాండ్ లైన్ చేశాడు. హలో, చెప్పు నాన్న. అమ్మా, సంధ్య ఇంట్లో లేదా? ఉందా లేదా? ఉంది. మరి కాల్ లిఫ్ట్ చేయదే? ఇందాక నుండి ట్రై చేస్తున్నాను. ఒకసారి ఫోన్ తనకి ఇవ్వు. సంధ్య లైన్లో ఉన్నాడు. మాట్లాడమంటున్నాడు, మాట్లాడు. అరే, మాట్లాడనంటే అర్థం కావడం లేదా? ఎందుకు ఇలా విసిగిస్తారు? అది కాదే, ఒకసారి మాట్లాడు. మీరు చెప్పినట్లు వినడానికి, చెప్పినట్లు చేయడానికి నేనేం మీ నౌకర్ని కాదు. సంధ్య, తప్పు. అలా మాట్లాడకూడదు. ఇన్నిసార్లు చేస్తున్నాడు అంటే విషయం ఏంటో కనుక్కో. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కనుక్కోను. నేను మాట్లాడను. దట్స్ ఆల్. సంధ్య, సంధ్య, నిన్నే. ఒరే ప్రతాప్, విన్నాను. ఏమైందిరా? మీ గొడవ చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా.
నిన్న రాత్రి కూడా గొడవ పడ్డారు కదూ? అలాంటిదేం లేదమ్మా. అబద్ధం చెప్తున్నారా? నాకేదో అనుమానంగా ఉంది. ఏం లేదని చెప్తున్నాను కదా. చిన్న విషయమేనమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. రండి రండి పంతులు గారు, ఇలా ఇలా కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి. అలాగేనండి. నమస్కారం రాజావారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. మీరెలా ఉన్నారు? ఏదో మీ దయ. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అది రాజకుమార్ గారు తీసుకొచ్చారు. ఎందుకు? తెలియదు రాజావారు. ఎవరు పిలిపించుంటారు? ఏంటి రాజావారు, పంతులు గారిని పిలిపించారు? పుట్టబోయే మనవరాళ్ల బారసాలకి అడ్వాన్స్గా ముహూర్తం పెట్టించడానికా? పంతులు గారిని మేం పిలిపించలేదు. మరి ఎవరు పిలిపించారో నాకు తెలియదమ్మా. కోడళ్ళేమైనా పిలిపించారేమో. రూపా, పంతులు గారిని నువ్వు పిలిచావా? లేదే. ప్రియాంక ఏమైనా? నాకు చెప్పకుండా తను పిలవదే. అదిగో ప్రియాంక వచ్చింది. ప్రియాంక, నువ్వేమన్నా పంతులు గారిని రమ్మన్నావా? నేనా? లేదే. లేదా? బహుశా మృణాల్ని ఏమైనా. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? నాకు తెలియదమ్మా. రాజకుమారు వెంటపెట్టి తీసుకొచ్చారు, ఏమీ చెప్పలేదు. రాజ్కుమార్ తీసుకొచ్చాడా? ఎవరు రమ్మనుంటారు? నేనే రమ్మన్నాను. నమస్కారం అండి చినరాజావారు. నమస్కారం అండి పంతులు గారు. నమస్తే. కూర్చోండి. పంతులు గారిని నేనే పిలిపించాను. పంతులు గారితో ఇప్పుడు నీకేం పనిరా? హవేలీలో ఒక శుభకార్యం జరగాల్సింది, ముహూర్తం పెట్టాలి. పంతులు గారు, దగ్గర్లో
ఓ మంచి పెళ్లి ముహూర్తం ఎప్పుడుందో చెప్పండి. అలాగే చినరాజా వారు. అవును, ఇంతకీ పెళ్ళెవరికి? నాకే. పెళ్లి కూతురి పేరు శశిరేఖ. శశి, అలా దూరంగా నిలబడ్డామే. రా కూర్చో.